శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. కర్ధమ ప్రజాపతి దేవహూతి. సంతానాన్ని కాంక్షిస్తుండే భార్య యొక్క మనోగతాన్ని గ్రహించిన వాడైన ఆ మునీంద్రుడు తన యోగశక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. అది నిజానికి విమానం కాదు, ఉద్యానవనాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము. దానిలో అనేకమైన గదులు, అంతస్తులు ఉన్నాయి. అందలి గోడలు, తలుపులు, మంచాలు బంగారు రేకులతోనూ మణిమాణిక్యాలతోనూ పొదుగబడి ఉన్నాయి. పట్టు పరుపులతో, వస్త్రాలతో అలంకరింపబడి ఉన్నాయి. పుష్పలతలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ గదులు పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఉద్యానవనంలో గల నానావిధ పుష్ప ఫల వృక్షాలు పక్షులతో విలసిల్లుచున్నవి. ఇంద్రభోగాలన్నీ అనుభవించటానికి అనువుగా ఆ విమాన సౌధమునందు ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. దేవహూతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరంలో స్నానం చేసి రమ్మన్నాడు కర్ధముడు. ఆమె ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నదీ ప్రవాహం నుంచి అప్సరసల వంటి నవయవనవతులు ఎంతోమంది వచ్చి ఆమెకు సేవలు చేయటం ప్రారంభించారు. తలంటి నలుగు పెట్టి బంగారు బిందెలతో స్నానం చేయించి చందన కర్పూర సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు అలంకరణలతో సింగారించి పట్టు వస్త్రాలను కట్టించి పుష్పాలంకరణలు చేశారు. హారతులిచ్చి విమాన సౌధంలో రత్నపీఠం పైన కూర్చుండబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూసుకోమన్నారు. చాలా రోజుల తరువాత తన సౌందర్యాన్ని చూసుకొని ఆశ్చర్యచకిత అయిన ఆమె తన భర్తను తన ప్రక్కనే ఉన్నట్లు ఊహించుకునేసరికి కర్ధముడు అనేక మంది పరిచారికలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు తన భార్య సౌందర్యాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు అనిపించింది. అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇదంతా సత్యమా, స్వప్నమా అని దేవహూతి ఆనంద సంభ్రమాలతో చూస్తూ ఉండగా కర్ధముడు ఆమె చెంత చేరి దాసీ జనాలతో సహా విమానయానం ప్రారంభించాడు. వాయువేగంతో ఈ విమానంలో పయనిస్తూ వారు మేరు పర్వతాన్ని, నందనవనాన్ని, మానస సరోవరాన్ని, కుబేరుని ఉద్యానం అయిన చైత్రరథాన్ని, అట్లే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకున్నారు. అనేకమైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేళీ విలాసాల్లో సంవత్సరాలను క్షణాలుగా గడిపేశారు. వారికి ఒకేసారి 90 పుత్రికలు కలిగారు. అనుకున్న ప్రకారం కర్ధముడు సన్యసించదలిచాడు. భర్త ఆలోచనను గ్రహించిన దేవహూతి పుత్రికలకు వివాహం అయ్యేంత వరకు, తనకు వేదాంతోపదేశము చేసే పుత్రుడు జన్మించే వరకు సన్యసించవద్దని పతిని వేడుకొన్నది. శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని కర్ధముడు పుత్రోదయం వరకు ఉండదలుచుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పాడు: ఓ పుణ్యశీల, ఏ విధమైన అన్యచింతనలను నీ మనసులో చేరనివ్వకుండా ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను, నన్ను, లోకులను తరింపజేస్తాడు అని చెప్పగా ఆమె అమితానంద భరితురాలయ్యింది. భగవంతుడు దేవహూతి గర్భస్థుడై ఆవిర్భవించాడు. మరీచాది ఋషులతో బ్రహ్మ విచ్చేసి ఇలా అన్నాడు: ధన్యచరితులైన కర్ధమ దంపతులారా, మీరు కృతార్థులు. నిజమైన భక్తి శ్రద్ధలతో, నిష్కపటమైన అంతరంగము మనస్సుతో మీరు విష్ణుదేవుని సేవించారు. ఆ పరాత్పరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు. మీరు పుణ్యమూర్తులు. ఓ మునీంద్ర, నీ పుత్రికారత్నాలను పుణ్యశ్లోకులైన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యండి. అమ్మా దేవహూతి, ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాదు. జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించటానికి అవతరించిన భగవానుడు. ఈయన నీకు తత్వబోధ చేస్తాడు. నీ సంశయాలన్నీ తీరిపోతాయి. ఈయన సిద్ధపురుషులచే సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యయోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ఈ ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి నిష్క్రమించాడు.
ఒకనాడు కర్దముడు పుత్రుడైన కపిల భగవానుని సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ మహాత్మా, నీవు జ్ఞానబోధ చేయటానికి అవతరించిన భగవానుడవని నాకు తెలుసు. నీవు అంతర్యామివి, చిచ్చక్తియుక్తుడవు, సర్వజ్ఞుడవు. నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రతయోగ ధ్యానాది సాధనలలో నిమగ్నుడనై నీ పాదాలను నా హృదయంలో పదిలపరుచుకొని సంచరించతలుచుకున్నాను అని విన్నవించుకున్న కర్దమునితో కపిల భగవానుడు ఇలా అన్నాడు: మునీంద్ర, నీ కోరిక ఉత్తమమైనదే. భక్తిపూర్వకంగా నీవు నా పాదాలను ధ్యానించు. బుద్ధిని నా యందు లగ్నం చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకు అర్పించు. మోహానికి లోబడకు. మనోవికారాలు విడిచి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు. నీవు మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలునకు కర్దముడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణలు చేసి నిష్క్రమించాడు. కర్దమ మునీంద్రుడు అరణ్యానికి పోయి మౌనము వహించి నిలకడలేక సంచరిస్తూ ఆ పరమాత్మునే చిత్తమందు నిలుపుకొని నేను నాది అనే ధ్యాసను వీడి దయార్ద్ర హృదయుడై సర్వము విష్ణుమయంగా చూస్తూ భాగవతులు పొందే పరమపదాన్ని పొందాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.